మొన్న జరిగింది. ఇవాళ కౌంటింగ్ అయింది. దాంట్లో ఎంఐఎం గెలిచినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఎంఐఎం సరే మొదటి నుంచి కూడా వాళ్ళకే ఎక్కువ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ గెలుపు లాంఛనమే అనేది మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతూనే వస్తుంది. బట్ బీజేపీ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల క్షేత్రాల్లో నిలబడతాము, గెలిచి తీరుతామనే కాన్ఫిడెంట్గా చెప్తూనే ఉంది. సరే అఫ్కోర్స్ వాళ్ళకున్న స్థానాలు తక్కువైనప్పటికీ మేము గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ ఎలా చెప్పారు ఏంటి అనేది బీజేపీకి సంబంధించిన నాయకులు చెప్తారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు కూడా మొదటి నుంచి చెప్తున్నారు మాకు కూడా స్థానాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి గెలవటం సాధ్యం కాదు కాబట్టి మేము అభ్యర్థిని నుంచోబెట్టలేదు అని చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రజాప్రతినిధులని ఓటింగ్లో కూడా పాల్గొనొద్దు అని చెప్పి విప్ జారీ చేయడమే ఇక్కడ చర్చనీయాంశమవుతోంది. ఎట్ ద సేమ్ టైం వివాదాస్పదమవుతోంది. ఎందుకంటే ఎన్నికల్లో పాల్గొనవద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా ప్రజాప్రతినిధులు అయ్యుండి వాళ్లే ఎన్నికల్లో పాల్గొనకపోతే ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు, ఏం సందేశాలు ఇస్తున్నారు? ఇటువంటి వార్తలన్నీ వస్తున్న పరిస్థితుల్లో రైట్ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, అంటే స్ట్రాటజీ ఏంటి? ఎందుకు అభ్యర్థులు నుంచోబెట్టలేదు, ఎందుకు ఓటు కూడా వేయొద్దని చెప్పారు? మొట్టమొదట యోయో వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులు సాయి కిరణ్ గారికి, పెద్దలు కోటేశ్వరరావు గారికి అందరు కూడా నమస్తే. నాకు అంటే ఇందులో ఎవరెవరికో ఏమో సందేహాలు వచ్చినాయని చెప్తున్నారు. ఇందులో సందేహాలకు తావులేదు. హైదరాబాదు ఎమ్మెల్సీ ఎన్నిక అనేటువంటిది స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నిక కాబట్టి దీంట్లో మనకు గెలిచే అంత సంఖ్య లేదు కాబట్టి ముందు నుంచి కూడా అధిష్టానం ఈ పోటీలో పాల్గొనకూడదని చెప్పి నిర్ణయించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. మళ్ళీ దీంట్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో పాల్గొనకుండా విప్ జారీ చేయొద్దన్నది అంటే డెఫినెట్గా జారీ చేయాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు చేస్తాం. ఎందుకంటే బీజేపీ పోటీలో ఉండి బీజేపీ చేసినటువంటి వికృత చేష్టలు మనం చూసినాం. ప్రతి కార్పొరేటర్ ఇంటి ముందుకెళ్ళి హిందువుగా ఆలోచించి హిందువుగా ఓటేయాలి ఏవో వాళ్ళు రాశారు. ఇట్లా కార్పొరేటర్ ఇంటి ముందుకు వెళ్ళి రాసినటువంటి సందర్భాలు, ఇట్లాంటివి అన్ని రాసిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో లేనటువంటి పరిస్థితుల్లో ఇక మనము ఓటేయాల్సిన అవసరమే లేదు. ఎవరికి ఓటేయాలా? బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలోనే లేదు. ఎవరికి ఓటేయాలా? పోటీలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో అటు ఎంఐఎంను కానీ ఇటు బీజేపీని కానీ సమర్థించినటువంటి పరిస్థితుల్లో పోటీకి వెళ్ళి ఓటేయాల్సినటువంటి ఓటింగ్లో పాల్గొనేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఏదైనా అంటే గతంలో మనం చూసినాం, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వాళ్ళు క్రాస్ ఓటింగ్ జరిగింది. మరి అదే విధంగా భావోద్వేగానికి లోనై కానీ లేకపోతే ప్రజాప్రతినిధుల పట్ల ఇంకేదైనా బలవంతపు చర్యలో లేకపోతే ఇంకేదైనా చేసి వాళ్ళు ఓటు వేయించుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటది. కాబట్టి భారత రాష్ట్ర సమితి యొక్క అభ్యర్థులు ఖచ్చితమైనటువంటి నిఖచ్చితత్వంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము విప్ జారీ చేసి అసలు మా అభ్యర్థే పోటీలో లేడు, మేము ఎవరికి పోటీలో ఉన్న అభ్యర్థులను సమర్థించట్లేదు కాబట్టి మా పార్టీ ఓటింగ్లో కూడా పాల్గొనలేదు. రైట్. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు గారు. తనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, మొన్న కూడా మనము ఇదే విషయంపై మాట్లాడాము. ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నుంచోబెట్టట్లేదు హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీకి సంబంధించి అనే దాంట్లో మాట్లాడుతున్నాం. సరే, ఎవరి పార్టీ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి, మాకున్న సంఖ్యాబలం తక్కువ కాబట్టి మేము అభ్యర్థిని నుంచోబెట్టలేదు అని రెండు పార్టీలు అదే చెప్పాయి. బట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు ఓటింగ్లో కూడా పాల్గొనొద్దని విప్ జారీ చేశారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇష్టానుసారం ఎవరికి కావాలంటే వాళ్ళకు ఓటు వేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇవాళ మొన్న ఓటింగ్ అయిపోయింది, ఇవాళ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఎంఐఎం గెలిచింది కాబట్టి వాళ్ళకి 63 స్థానాలు వచ్చాయి. వాళ్ళకున్న 49తో పాటు ఇంకా యాడ్ అయ్యాయి, మొత్తం 63 వచ్చాయంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీవి మొత్తం గంపగుత్తగా 14 ఎంఐఎంకే వెళ్ళిపోయినట్టు. ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? మొదటిగా యోయో టీవీ ప్రేక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న